ఇప్పుడు చూడండి వర్కింగ్ డేలో వస్తుంది శివాజీ జయంతి. ఆ రోజు అందరు ఆఫీస్ అంటారు, బిజినెస్ అంటారు, బిజీ ఉంటారు దాంట్లో. అని జయంతి సెలబ్రేషన్కి రండి అంటే రాదు, ఎందుకంటే బిజినెస్ ఉంది, ఆఫీస్ ఉంది. వేరే ప్రోగ్రామ్స్ లాంటి హాలిడేస్ అందరు ఫ్రీ ఉంటారు. ఈ జయంతికి ఎందుకు హాలిడే లేదు అని ఒక డౌట్ లాగా ఒక ఇన్సైట్ అనిపించింది నాకు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు शिवाजी महाराज की जय, जय भवानी, जय शिवाजी। श्री छत्रपति शिवाजी महाराज फाउंडेशन चैरमैन అయిన జవాన్ గారు శ్రీ జవాన్ గారు వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ రోజు మనకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా పైడి రాకేష్ రెడ్డి గారిని సన్మానించుకోవాల్సిందిగా శ్రీ జవాన్ గారు भारत माता की जय, भारत माता की जय, छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय, जय श्री राम, जय श्री राम। కష్టపడుతున్న మన శ్రీ జవాన్ గారికి శ్రీధర్ గారు బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా నాయకులు శ్రీధర్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. కన్సల్టెంట్ అయిన సునీత్ గారు వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా సిడి జవాన్ గారిని కోరుతున్నాం. అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాం. जय श्री राम, बोलो छत्रपति शिवाजी महाराज की जय। वेदिक पैन ఉన్న ముఖ్యమైన అతిథి మన రాకేష్ గారు విచ్చేసి మనకు నిజంగానే ఈరోజు మేడ్ మై డే అని ఇంగ్లీష్లో అంటారు, అలాగే నేను కూడా మా ప్రోగ్రామ్కి వచ్చి నిజంగానే యూ ఆర్ మేడ్ బై అవర్ డే సార్ బై కమింగ్ టు దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ గురించి చాలా వివరాలు ఉన్నాయి. మనం డీటెయిల్గా 2 years నుంచి మేము పని చేస్తున్నాము దాని గురించి కొద్దిగా మాట్లాడాలి. ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఏం చేయబోతున్నాం దాని గురించి కూడా మాట్లాడాలి. అలాగే వేదిక పైన ఉన్న ముఖ్యమైన అతిథులు, మా మిత్రులు, కమిటీ మెంబర్స్కి నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. విచ్చేశారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా మీరందరూ మాతో పనిచేస్తున్నారు. ఫౌండేషన్లో మన యాజ్ అ టీమ్ మనం పనిచేస్తున్నాము. చాలా ధన్యవాదాలండి. దాని గురించి మన ఫౌండేషన్ స్టార్ట్ అయింది 2 years బ్యాక్. ఫౌండేషన్ పేరు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే సనాతన ధర్మ దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అందరికీ. నౌ డేస్ ఇట్స్ ఏ ట్రెండింగ్ వర్డ్. శివాజీ మహారాజ్ గురించి అందరు భారతీయులు అందరూ తెలుసుకోవాలి. ఎలా అవుట్ ఈస్ పాసిబుల్ అంటే అగైన్ వన్ మోర్ థింగ్ వీ ఫౌండ్ దట్ ఆన్ జయంతి దెర్ ఇస్ అ వర్కింగ్ డే, పీపుల్ ఆర్ బిజీ. జయంతి సెలబ్రేషన్స్ రావడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అందరు మనసులో ఉంటుంది జయంతి అటెండ్ కావాలని,
వెన్ ఐ కాల్ పీపుల్, నేను అందరికి పిలుస్తాను రండి జయంతి సెలబ్రేట్ చేద్దామంటే వాళ్ళు అది రీజన్స్ ఇస్తారు. మేము బిజీ ఉన్నాము, మేము ఆఫీస్ ఉంది. అరే సండే ఉంటే మేము వస్తాం కదా, హాలిడే ఉంటే వస్తాం కదా అంటే ఆ థాట్ మనకు క్లిక్ అయింది అప్పుడే. అరే ఇది హాలిడే ఎందుకు లేదు, యాక్చువల్గా ఇది ఎప్పుడో హాలిడే రావాల్సింది. ఇది చిన్న విషయం కాదండి హాలిడే, అరే కాదు, హాలిడే ఈజ్ అ మస్ట్ టు సెలబ్రేట్. జన్మోత్సవం మహోత్సవం శివాజీ మహారాజ్ పేరు మీద కావాల్సింది, కంపల్సరీగా ఉండాల్సిందే. ఇది చాలా సంవత్సరాలు అయిపోయింది, ఎవరు ట్రై చేయలేదు. చాలామంది అంటారు అరే ఈ థాట్ మీకు ఎట్లా వచ్చింది, మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మీరు హాలిడే గురించి నిజంగానే ఇది కావాలి. ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పుడే అందరూ రియలైజ్ అవుతున్నారు అరే అవును కదా హాలిడే లేదు కదా అని. మీరు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు, హాలిడే లేదు కదా అందరికీ తెలిసిన విషయమే కదా, మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు దాని గురించి. మనం కలిసి పని చేస్తాము. ఓకే, ఒక అవేర్నెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ కావాలి. శివాజీ మహారాజ్కి ఎవరు మర్చిపోవద్దు, ఆయన అమర వీరుడు. జీవితాంతం మన వచ్చే జనరేషన్స్ గురించి మనం ఆలోచించాలి యాక్చువల్గా. సో మాకు ఒక థాట్ ఏమొచ్చిందంటే ఒక మిస్ కాల్ క్యాంపెయిన్ మనం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఒక వి క్రియేట్ అన్ ఎంగేజ్మెంట్. ఇప్పుడు నేను మీకు చెప్పాను ఒక మిస్ కాల్ ఇవ్వండి సార్, ఈ నంబర్ మీద మిస్ కాల్ ఇవ్వండి అంటే మీరు మిస్ కాల్ ఇస్తారు. మిస్ కాల్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ యూ ఆర్ గెటింగ్ కనెక్టెడ్ త్రూ దట్ ప్రాసెస్. లక్షల మంది కనెక్ట్ అయ్యారు, ఓటింగ్ ఇచ్చారు. అండ్ మోర్ దెన్ 1.5 lakh ఓట్స్ అఫీషియల్లీ మనకు వచ్చింది. And more than 2 crores people we have created awareness throughout India. This is our achievements అన్నమాట. పోయినసారి లాస్ట్ ఇయర్ కూడా ఇఫ్ వి ఆర్ టాకింగ్ మన అచీవ్మెంట్స్ గురించి మాట్లాడితే ఇంకొక చిన్న ఇన్సిడెంట్ నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. లాస్ట్ ఇయర్ February 8న షబ్బే మెరాజ్ అనే ఒక ముస్లిం పండుగ హాలిడే డిక్లేర్ చేశారు స్టేట్ గవర్నమెంట్. మేము వెంటనే అంటే దాని ముందు నుంచే మేము ట్రై చేస్తున్నాము, లెటర్స్ ఇస్తున్నాము స్టేట్ గవర్నమెంట్కి హాలిడే డిక్లేర్ చేయండి అని చెప్తూనే ఉన్నాం, కానీ ఏం కాలేదు. కానీ ఈ హాలిడే డిక్లేర్ చేయగానే వెంటనే మేము వెళ్ళాము. మాకేం ఆబ్జెక్షన్ లేదు, షబ్బే మెరాజ్ హాలిడే ఇచ్చుకోండి మీరు, మాకు ప్రాబ్లమే లేదు. కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ హాలిడే కావాలని మేము ఎప్పటి నుంచో మేము లెటర్స్ ఇస్తున్నాం, ఫాలోఅప్ చేస్తున్నాం, మేము అయితే లేదు అన్నప్పుడు దాని మీద చాలా మేము ఫాలోఅప్ చేశాము, చాలామందికి కలిసాము కూడా. ఫైనల్లీ ఏమైందంటే ఆ హాలిడే క్యాన్సిల్ చేసేసారు, షబ్బే మెరాజ్ హాలిడే క్యాన్సిల్ చేశారు. మాకు అది అది మేము అడగలేదు క్యాన్సిల్ చేయండి అని. ఆ హాలిడే కావాలని ఎవరు అడగలేదు కూడా, హాలిడే ఇచ్చేసారు. అది మేము డిమాండ్ చేస్తుంటే హాలిడే వస్తలేదు. ఓకే, అది హాలిడే క్యాన్సిల్ చేశారు. ఓకే, మీరు ఏం చేస్తారు మీరు చేసుకోండి, కానీ మాకు హాలిడే ఎందుకు ఇస్తలేరని అని కూడా ఒక పెద్ద ప్రశ్న అట్లానే ఉండిపోయింది అనమాట. ఎనీవే నేషనల్ హాలిడే కోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. అలాగే ఆ రోజు February 19న హైందవీ స్వరాజ్ అభియాన్ దివస్ అంటే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆనాడు హైందవీ స్వరాజ్ అభియాన్ అనేది స్టార్ట్ చేశారు. అప్పుడు అట్లీస్ట్ ఆ రికగ్నిషన్ మీద హైందవీ స్వరాజ్ అభియాన్ దివస్ అన్న గుర్తిస్తే అందరికీ తెలుస్తుంది హైందవీ స్వరాజ్ అంటే ఏంటి తెలుస్తుంది. ఎందుకంటే అది ఒక పెద్ద డ్రీమ్ శివాజీ మహారాజ్ ఆ టైంలో, కానీ అది కూడా అయితే లేదు. సో వీఆర్ సీరియస్లీ మేము ఈ మిషన్ మీద పనిచేస్తున్నాము. మా తోటి చాలామంది జాయిన్ అయ్యారు, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, most of the states, Maharashtra, Karnataka, even from Delhi, Haryana. Voting anedi we are getting from across India, and surprisingly we are getting votes from other countries also, different countries. Dantlo US undi, UAE undi, and Sri Lanka nunchi votes vastunayi. Globally we want to oka exposure create cheyali, oka awareness create cheyali. Next mem chese program Global Hindu Federation ani మేము ఒక మొబైల్ యాప్ లాంచ్ చేశాను. అగైన్ ద ఇంటెన్షన్ ఈజ్ సేమ్, హౌ టు యునైట్ హిందూస్. మేము ఫస్ట్ ఆర్గనైజేషన్ శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఈజ్ హౌ టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ హిందూస్. హౌ టు చేంజ్ ద మైండ్ సెట్ అంటే బికమ్ అ వారియర్. సెకండ్ ఆర్గనైజేషన్ గ్లోబల్ హిందూ ఫెడరేషన్, హౌ టు కనెక్ట్ హిందూస్. గ్లోబల్ హిందూ ఫెడరేషన్ ఇట్స్ ఏ connection of network of social global Hindu organizations. The Hindu organizations ఎవరు సోషల్ సర్వీస్ చేసిన హిందూ ఆర్గనైజేషన్స్కి ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక కావాలి. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ లెవెల్స్లో వాళ్ళు పనిచేస్తున్నారు. నెక్స్ట్ లేన్లో ఎవరున్నారు, సేమ్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ నెక్స్ట్ లేన్లోనే గల్లీలో ఉంటున్నారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారు. కోఇన్సిడెంట్లీ నేను చాలా ఆర్గనైజేషన్ చూశాను, వాళ్ళ పక్కన 1 kilometerలో వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు.
కానీ అదే పని చేస్తున్నారు సేమ్. వీళ్ళకి కలపాలి, వీళ్ళ కనెక్ట్, వీళ్ళు కావాలి, వీళ్ళ మధ్యలో ఒక నెట్వర్కింగ్ ఫామ్ కావాలి. అప్పుడే వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మనము తెలుసుకోవచ్చు. దానివల్లనే ఈ మొబైల్ యాప్ విచ్ ఈజ్ ఆన్ ద ప్లే స్టోర్, మీరందరూ ప్లే స్టోర్ వెళ్ళి గ్లోబల్ హిందూ ఫెడరేషన్ అనే యాప్కి డౌన్లోడ్ చేసింది. అందరు హిందూ ఆర్గనైజేషన్స్తో మీరు కనెక్ట్ కావచ్చు, వాళ్ళతోని చాట్ చేసుకోవచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ చేసుకోవచ్చు, మీ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. దాంట్లో ఇంకొక మీరు మా ఆర్గనైజేషన్ని కూడా మీకు ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే, మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి త్రూఅవుట్, దాంట్లో 20 కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కూడా మాకు అడగచ్చు. మేము 24/7 మేము ఆ యాప్ మీద పనిచేస్తున్నాము. మా కాల్ సెంటర్ టీం ఉంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది అన్నమాట. ఈ జయంతికి ఎలా ఘనంగా మనం సెలబ్రేట్ చేయాలి. లాస్ట్ ఇయర్ మేము శోభాయాత్ర తీసాము, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సనత్ నగర్ వరకు చాలా పెద్ద ఎత్తున శోభాయాత్ర జరిగింది. ఈసారి మనం కొద్దిగా డిఫరెంట్గా మనం చేద్దామనే ఆలోచనతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మన శివాజీ మహారాజ్ ఫౌండేషన్ మన నేషనల్ హాలిడే క్యాంపెయిన్ దర్శించాలి, దాంట్లో రికార్డులో రావాలి, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రావాలి అని ఆలోచనతో 100 లొకేషన్స్కి మనం కనెక్ట్ అయ్యి వాళ్ళకు ఒక కిట్ ద్వారా ఇచ్చి ప్రమోషన్ చేయాలనే ఆలోచనతో ఈ క్యాంపెయిన్, అనదర్ క్యాంపెయిన్ ఆఫ్ కనెక్టింగ్ 100 లొకేషన్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ బీన్ డన్ అండ్ 100 లొకేషన్ త్రూ అవర్ ఫౌండేషన్ సార్. ఆన్ 19th February రోజు 100 లొకేషన్స్లో మనం త్రూ అవర్ ఫౌండేషన్ మనము కనెక్ట్ అవుతున్నాము. వాళ్ళ ద్వారా సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్ ద్వారా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నేషనల్ హాలిడే డిమాండ్ చేస్తున్నారు ఈ 100 ఆర్గనైజేషన్స్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ దాంట్లో వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ అనదర్ ప్రోగ్రామ్ వీఆర్ డూయింగ్ ఇట్. అనదర్ థింగ్ ఏంటంటే మా ఫౌండేషన్ తరఫున, ఇంకా వేదిక పైన అందరూ తరఫున, మన టోటల్ హిందూ సమాజం తరఫున, సనాతన ధర్మం తరఫున ఆ రోజు ప్రత్యేక హిందూ ఇంట్లో కాషాయం జెండా ఆ రోజు ఎగిరేయాలి అని, హోస్ట్ చేయాలి అనే మేము ఈ వేదిక నుంచి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఆ రోజు స్పెషల్లీ 19th February రోజు ప్రతి ఇంట్లో కాషాయం జెండా ఉండాలి. మీరందరూ మీ రెస్పాన్సిబిలిటీ అనుకొని శివాజీ మహారాజ్కి గుర్తింపులాగా ఆయన ఆ రోజు ఓకే, మీరు ఆ రోజు ఆలోచిస్తున్నారు, ఆయన గురించి గుర్తించారు, ఓకే చేయండి, కానీ ఆ రోజు మీరు ఇంట్లో కాషాయం జెండా ఎగిరించండి. అది దట్ విల్ బి ఏ గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ టు శివాజీ మహారాజ్. మనం ఇంకొకటి ప్రోగ్రామ్, మన ఒక ఆర్గనైజేషన్ ఉంది పూణేలో, షింపీ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ అని, వాళ్ళతో మనం టైఅప్ అయ్యాము. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి March 8th నాడు శివాజీ మహారాజ్ స్టాచ్యూ జపాన్లో ఇన్స్టాల్ చేస్తున్నాం, ఇన్ జపాన్ ఆన్ March 8th. దిస్ ఈజ్ ఆర్గనైజేషన్ షింపీ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్. నా ప్రెసిడెంట్ ఉత్తమ్ గారు అండ్ శివాజీ మహారాజ్ ఫౌండేషన్ కలిసి ఈ ఓవర్సీస్ ఇంటర్నేషనల్ శివాజీ మహారాజ్ ఎలా తీసుకొని వెళ్ళాలి అనే భావనతోని ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఇంకా నెక్స్ట్ సెప్టెంబర్లో న్యూయార్క్లో, USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూయార్క్లో శివాజీ మహారాజ్ స్టాచ్యూ కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాము. అది కాకుండా శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, వియత్నాం ఈ దేశాల గురించి కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది అఫీషియల్గా మేము ప్రాసెస్ అతి త్వరలో శివాజీ జయంతి తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది మన టార్గెట్ ఏంటంటే ఒక 1 yearలో ఒక స్టాచ్యూ ఒక కంట్రీలో మనం ఇన్స్టాల్ చేయాలనేది, అది కూడా మనం సంకల్పం తీసుకున్నాము. అందరం కలిసి, అందరు లైక్ మైండెడ్ సనాతనీస్ అందరు కలిసి డెఫినెట్లీ ఈ డిమాండ్ మనము చాలా ఇంకా ఫుల్ హై లెవెల్లో తీసుకువెళ్ళేసి అతి త్వరలో నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ మనకు నేషనల్ హాలిడే హైందవీ స్వరాజ్ అభియాన్ దివస్ డిక్లేర్ కావాలని మేము ఈ వేదికపై నుంచి మీడియా తరఫున డెఫినెట్లీ ఈ మెసేజ్ సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్ళాలనే కోరికతో నేను ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. छत्रपति शिवाजी महाराज की जय। जय भवानी। जय शिवाजी। जय भवानी। वीर शिवाजी। అందరికీ నమస్కారం. ఈరోజు
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి హాలిడే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఒక ప్రధాన డిమాండ్ మీద ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా నాకు అందరి పేర్లేం తెలియగానే ఒక చౌహాన్ గారు నన్ను ఆహ్వానించారు. మిగతా అందరు పెద్దలు, ధర్మం గురించి పోరాడుతున్నా, ధర్మం గురించి ప్రయత్నం చేస్తున్నా, హిందూ ధర్మానికి తోడ్పాటు అందిస్తున్న మిగతా వేదిక మీద ఉన్న పెద్దలు, మరియు ముఖ్యంగా మీడియా మిత్రులు, ఛత్రపతి శివాజీ గారి జయంతిని సెలవు దినంగా ఎందుకు ప్రకటించాలి? ఇది ఇప్పుడు బతుకున్న మనుషులు, పుట్టబో మనుషులు, భవిష్యత్తులో హిందూ మతం ఉన్నన్ని రోజులు తెలుసుకోవాల్సిన ఒక వీరుడి చరిత్ర ఇది ఛత్రపతి శివాజీ. ఒకవేళ ఛత్రపతి శివాజీ లేకపోతే మేము ఈరోజు ఈ వేదిక మీద ఉండేవాళ్ళం కాదు, ఈ బొట్టు ఉండేది కాదు, ఈ కట్టు ఉండేది కాదు, ఈ గుళ్ళు ఉండేది కావు, ఈ దేశం ఉండేది కాదు, మా ధర్మం ఉండేది కాదు. మరీ ముఖ్యంగా ఛత్రపతి శివాజీ గారిని తెలుసుకోవాల్సింది ఒక అల్పెరుగని వీరుడు. 27 సంవత్సరాలు నిరంతరం యుద్ధాలు, ధర్మాన్ని కాపాడుకోవాలి, ధర్మం అంతరించకుండా ఉండాలి. అదే ఛత్రపతి శివాజీ గారు ఏ యుద్ధం చేసినా, ఏ రాజ్యంలో ఉన్నా యుద్ధం చెయ్యలేని వాళ్ళని ఏమనలేదు. మహిళలని కన్న తల్లులాగా చూసినాం. అది మాకు ఆ జాతికున్న తేడా. కొందరు ఇప్పుడు అంటున్నాడు సోదరుడు, శివాజీ జయంతికి ఎవరికి టైం ఉంటలేదట శివాజీ గారిని స్మరించుకోవటానికి. వాళ్ళకి తెలియాలి, శివాజీని స్మరించడం మర్చిపోతే ఈ దేశమే ఉండదు. మీరు పని చేసుకోవడానికి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, మీరు హాలిడేస్లు చేసుకోవటానికి ఏమంటారు ఎంటర్టైన్మెంట్ పార్కులు ఉన్నాయి, మీ షాపింగ్ మాల్లు ఉన్నాయి, మీ లగ్జరీ కార్లు ఉన్నాయి, మీ బ్రాండెడ్ వాచ్లు ఉన్నాయి. మీ బతికే ఉన్నది భారతదేశంలో. హిందువులకు మరీ ముఖ్యంగా చెప్పదలుచుకుంటున్నాం, ఛత్రపతి శివాజీ గారి గురించి ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. బాల్యంలోనే తల్లి జీజాబాయి దేశభక్తి కథలు, రామాయణ మహాభారత ఇతిహాసాలు, బలిచక్రవర్తి లాంటి కథలు, వీరుడికి ఉండాల్సిన లక్షణాలు, దేశం కావలసిన లక్షణాలు పుట్టుకతోనే ఉగ్గు పాలతోని రంగరించి పోసింది. కాబట్టి ఆ తల్లి, ఆ వీరుడు మా దేశానికి, మా ప్రపంచానికి స్ఫూర్తి అయ్యాడు. మరీ ముఖ్యంగా మందిరాలు కూలగొట్టి మసీదులు ఆలుగట్టారు. ఏం స్థలం లేకుండేనా? ముస్లిం రాజులకు స్థలం లేక మందిరాలు కూలగొట్టినరా? భూమి లేకుండేనా భారతదేశంలో మసీదులు కట్టుకోవాలంటే? అడుగడుగున హిందువులను అవమానించాలా? అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ ముస్లింలను హిందువులకు సమానంగా చూశాడు, మసీదులు కట్టించాడు. ఈ చరిత్ర తెలవాల చాలా మందికి. పరమత సహనం, దౌలత్ ఖాన్, సిద్దిక్ అనే వాళ్ళు సర్వ సైన్యాధిపతులు, కమాండర్లు. శివాజీ గారి అడుగడుగున ముస్లింలను గౌరవించిన జాతి మా జాతి. అడుగడుగున ముస్లింలను సరైన హోదాలు, కమాండర్లు ఇచ్చిన జాతి మా జాతి. ఒక చిన్న ఉదాహరణ ఛత్రపతి శివాజీ గురించి. ఒక చిన్న సైన్యాధిపతి ఒక ముస్లిం చిన్న రాజుని ఓడించి, ఆ రాజు ముస్లిం రాజు అందమైన కోడల్ని తీసుకొచ్చి శివాజీ మహారాజు ముంగట నిలబెడితే, చాలా అందమైన ఒకటే అన్నాడు శివాజీ మహారాజ్, అమ్మా నీ అందం నా తల్లికి ఉంటే నేను ఇంకా అందంగా పుట్టేవాడిని. నువ్వు నా తల్లిలాగా గౌరవించి కానుకలతోని గౌరవంతో మళ్ళీ ఆ రాజ్యానికి పంపించిన చరిత్ర హిందూ రాజు. శివాజీ మహారాజు ఇదొక్క రంగంలో కాదు, ఒక వీరుడు, ఒక
పరిపాలన దక్షకుడు, ధర్మరక్షకుడు ఈరోజు హిందూ మతం ప్రపంచం నిలబడి ఉన్నదంటే దానికి ముఖ్య కారణం ఛత్రపతి శివాజీ గారు. ఎందుకు అడుగుతున్నాం ఈ సెలవు, ఎందుకు అడుగుతున్నాం డిక్లేర్ ది ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి హాలిడే అని? తెలియాలి ఆ వీరుడి గురించి. యుద్ధాలు కావచ్చు, సింహగఢ్ యుద్ధాలు కావచ్చు, సహచరులు కావచ్చు, తానాజీ లాంటి ఓటమెరుగుని వీరులు కావచ్చు, సంభాజీ లాంటి కొడుకులు కావచ్చు. ఆ చరిత్ర ఏంటి ఇప్పటికి కూడా రక్తం ఇట్లా మరుగుతుంది. రక్తం 300 కోటలు కట్టించిన వీరుడు ఛత్రపతి శివాజీ వారసుల అధికారం పీఠం ఎక్కితే నేను చెప్తున్నాను ఒక శాసనసభ్యుడిగా, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు, రాష్ట్రం వరకు, తెలంగాణ రాష్ట్రం వరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే పెద్దలందరి సహకారం తీసుకొని కంపల్సరీ తెలంగాణ రాష్ట్రంలో ఛత్రపతి శివాజీ జయంతి సెలవు దినంగా ప్రకటిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. బోలో శివాజీ మహారాజ్కి